P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లు వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అది విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితులు బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండవు. ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా. కాన్సెప్ట్ లేదు. ఎవరికే సులభ గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చేంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంట్. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే, మాట్లాడి వద్దన్న మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతానికి వచ్చి ఆ బురద తీసుకుని మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటిది? తల్లికి వందనం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు మీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 విడతలుగా ఎప్పుడు ఇచ్చామా? ఏ విద్యార్థికైనా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి? సంవత్సరం ఇచ్చే 14,000 రూపాయలు కానీ, లేదు 2వ సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ 2 విడతలు ఇచ్చారు చూపెట్టండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను మీరు 2 విడతలు? 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా? ఒక విధానం ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఏమనంటే మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే. వినకపోతే మీ 4 మందాలు ఈ మాటలు. అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాము. ఎవరు 4 మందమో ఎవరి మేడలో వచ్చో చేయిస్తాం కాదు, అది చేయబట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి. రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు వస్తుంది. మా మంత్రి గారు శాసనమండలిలో చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, మేము మా జిల్లాని పరిమితం అన్నాం కానీ తప్ప దేశమంతా అన్నారు. తర్వాత మొన్న ఇప్పుడు చూసాం, కాదు ఎర్రస్వేల్ జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రం అంతా అన్నారు. రాష్ట్రం అంతా ఇస్తారు, జిల్లా అంతా ఇస్తారు, ప్రజలంతా తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుకే మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే. లేకపోతే నేను ఆలోచనట్టు ₹1,50,000 కోట్ల అప్పు చేశారు. 1,50,000 కోట్లు అంటే మాటల ఒక సంవత్సర కాలంలో. ఏమనంటే మీరు చేశారు కదా, మరి మేమే కానీ ఆ రోజు కానీ ఫైనాన్స్ డిసిప్లిన్ కానీ చేయకపోతే, ఎఫ్ఆర్పి కాస్ట్ చేయకుండా మేము వచ్చి పరిపాలన చేయకపోతే మీకు లోన్లు ఎలాగొస్తే మీ మొక్కలు చూసిస్తుందా? మనిషి వచ్చి పౌడర్ రాసి
స్నో రాసి పౌడర్ రాసి అందంగా ఉన్నాడంటే బ్యాంకులో వచ్చి 1 లక్ష రూపాయలు అప్పిస్తుందా? చెప్పండి, ఎప్పుడు ఇస్తుంది? ఆర్థిక స్తోమతని వాళ్ళకి కావాల్సిన డిఫైర్ చూసి ఇస్తుంది. చేపట్టి ఇవాళ నీకు 1,50,000 కోట్ల అప్పు దొరికింది. ఈ రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియదు.